హాయ్, మీ ఫ్రెండ్స్ నోమేశ్వరరావు. షిప్లో ప్రయాణం చేస్తాను. మీకు యూస్ చూపిస్తాను. షిప్లో యూస్ చూడండి. సముద్రం చూసారా? ఇంక పైకి వెళ్ళి ఇంక తీస్తాను చూడండి. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. షిప్ లోపల వెయిటింగ్ హాలు చూడండి. షిప్ వెళ్తుంది. డ్యూటీ ఫ్రీ, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎవరికి మందు కావాలంటే తాగొచ్చు అనమాట. ఇదిగో, ఇది డ్యూటీ ఫ్రీ అనమాట. ఓపెన్ అవుతుంది 2 గంటలకల్లా. 12 క్లోజ్ అయింది, 2 కల్లా ఓపెన్ అవుద్ది. కిడ్స్ ఇక్కడ ఆటలు ఆడుకోవడానికండి. చిన్న చిన్న పిల్లలు ఆటలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ. డాల్స్ చూసారా? ఇగో, చిన్న పిల్లలు ఆటలు ఆడుకోవడానికి కూడా ఉంది. అటు చూడండి, పిల్లలు వీడియో గేమ్ ఆడడానికి. చూడండి, షిప్లోపు ఇదంతా చూడండి. పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టేబుళ్ళు ఇవన్నీ. షిప్ అవుట్ సైడ్ కూడా మీకు ఇది షిప్ ఇన్ సైడ్ ఇదంతా చూడండి. ఒక్కొక్క రూమ్ అనమాట. ఇవి రూమ్లు అనమాట. చూడండి, షిప్ అక్కడ నుండి ఇక్కడ వరకు ఉందన్నమాట. చూసారా? సముద్రం. పైకి వెళ్దాం. పై డెక్కకి వెళ్ళి మీకు పై నుండి చూపిస్తాను షిప్పు అందాలు. ఆ పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది డెక్ 10 అనమాట. షిప్ ఎండింగ్ అండి ఇది. తీసి వెళ్తున్నాం. బాబు గాలి అమ్మా, విపరీతంగా ఉంది గాలి. చూడండి, షిప్ అవుట్ సైడ్ వెనుక భాగం అనమాట. షిప్ ఇది వెనుక భాగం. అది సిగరెట్ జోన్. అది ఇదంతా గ్లాసులతో ఉంటుంది. ఇదంతా సిగరెట్ జోన్ అనమాట. సిగరెట్ అక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగడానికి అవ్వదు. షిప్లోపు ఎక్కడ పడితే అక్కడ తాగడానికి అవ్వదు. ఓన్లీ ఆ జోన్లోకి తాగాలి. చూడండి, వెళ్తుంది షిప్. చూసారా? అదిగో అక్కడ వరకు ఉందన్నమాట. మొబైల్ జారితే సముద్రంలోపే. ఇంకా మొబైల్ జారిందంటే చూడండి, ఇది వెనక భాగం షిప్. చూడండి, చూసారా? పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తాయి అన్నమాట. ఇదిగో చూడండి, వెహికల్స్ ఇవన్నీ వెహికల్సే. ట్రాన్స్పోర్ట్ పెద్ద పెద్దవి కంటైనర్ వెహికల్స్ అనమాట. హెవీ వెహికల్స్. కార్లు దీని కింద ఉంటాయి అన్నమాట. కార్లు, చిన్న సైజు వెహికల్స్ అన్నీ చూడండి. పెట్ ఏరియా అనమాట. ఇది షిప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పెట్ ఏరియా అంటే మనం కుక్కలు ఏవైనా తెచ్చుకుంటే ఇక్కడే వాటికి ఉంచాలన్నమాట. ఇక్కడ అనమాట ఉంచాలి. చూడండి, ఇటు షిప్ ఇట్ సైడ్ అనమాట. ఇంతగా రైట్ సైడ్ చూపించాను, ఇంతకాల ఇప్పుడు లెఫ్ట్ చూపిస్తాను. చూడండి,
మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. పైన ఇంకా వ్యూ బాగుంటుంది. ఈ షిప్పులు తయారు చేయడమే కానీ మేము ఫస్ట్ టైం ఎక్కడం అనమాట. చూడండి వ్యూ ఇంకా బాగుంటుంది చూసారా. సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్. ఇదంతా షిప్ పైన అనమాట. చూడండి షిప్ పైన ఇదంట. ఇవి ఎమర్జెన్సీ బోట్స్ అనమాట అండి, ఎమర్జెన్సీ బోట్స్ చూసారా. ఎమర్జెన్సీ బోట్స్ అనమాట. ఇదిగోండి చూడండి, ఎమర్జెన్సీ బోట్ అనమాట. అది ఎమర్జెన్సీ బోట్. పైకి వచ్చాను, ఇదిగో టాప్ షిప్ ఎండింగ్, టాప్ సైడ్ అనమాట ఇది. చూడండి ఆ చివర ఉంది, అది క్యాప్టెన్ ఉండే రూమ్ అనమాట అండి. ఇక్కడ మనము ఈవినింగ్ ఏవైనా స్నాక్స్ తినొచ్చు, డ్రింక్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఆ చివర ఉంది కదా, అది క్యాప్టెన్ రూము. ఇది యాక్చువల్గా ఈ షిప్లో ఇప్పుడు ఫ్రాన్స్లో నేను ఉన్నాను కదా, ఫ్రాన్స్లో ఈ షిప్పులు తయారు చేస్తామన్నమాట. మా కంపెనీ తయారు చేస్తుంది కొత్త కొత్త షిప్లు. లాంటివి కొద్దిగా చిన్న షిప్ లాంటి, ఇది పెద్ద స్క్రూ షిప్స్ తయారు చేస్తారు మా కంపెనీ. అదే మ్యానుఫ్యాక్చర్ అనమాట ఎక్కువ కొత్త షిప్పులు. చూడండి జమ్మున వెళ్తుంది. ఇంకొక ఫ్యామిలీ వచ్చి ఉంది నా అలాగే. అందరు ఇప్పుడు రూముల్లోపు అందరూ ఉన్నారనమాట. రూముల్లోపు పడుకుంటారు, ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి అందరూ రూముల్లోపు పడుకొని అందరూ ఇంకా డ్రింకులు తాక్కోవడము, ఫుడ్ తినడం అన్నీ. ఇక్కడికి వచ్చి ఇంకా తింటే ఇంకా బాగుంటుంది. నేను చాలామంది అంటే రొటీన్గా ఎక్కువ మంది షిప్లో ప్రయాణం చేసేవాళ్ళు పెద్దగా రారు. ఇప్పుడు ఎవరో రేర్గా ప్రయాణం చేసే వాళ్ళకు ఎగ్జైటింగ్గా ఉంటుంది కనుక వస్తారు. చూడండి ఇటు సైడ్ కూడా ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అలాగే ఉంటుంది. చాలా లొకేషన్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ వ్యూ. మీదకి వెళ్ళడానికి లేదేమో, ఎండలో పడుకున్నారు. బాగుంది ఎండ, కొద్దిగా చలిగా ఉంది, కొద్దిగా చలిగా ఉంది, అలాగే హీట్గా ఉంది. బాగుంది. చూడండి మొత్తం సముద్రం. సముద్రమే మొత్తం, సముద్రం అంతా.
పావురాలు ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడి నుండి ఎగిరి వచ్చానో చూడండి. ఈ సముద్రంలో పాపం పావురాలు చూడండి. ఆ మీద వచ్చేది కూడా అక్కడ వాళ్ళు ఉన్నాయి. కనిపిస్తుందా మీకు ఫ్రెండ్స్? అది పావురం పాపం మధ్యలో ఎక్కడ వాలడానికి కూడా అవ్వదు కదా ఇట్లకి. ఇలాంటి షిప్పుల మీదే వాలుతాయి. అదిగో అక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి చూడండి, సముద్రంలో ప్రయాణం నాది ఫస్ట్ టైం చేశాను. బాగుంది, చాలా అనుభూతిగా ఉంది, చాలా బాగుంది. మీరు క్రూజ్ షిప్లో ప్రయాణం చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ మరి.